బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలకి పల్లవి ప్రశాంత్ అభిమానులే కారణమని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకోగా మరికొందరిని సీసీ కెమెరా ద్వారా గుర్తించే పనిలో పడ్డారు. సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్పై సైతం కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్పై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు గుర్తించి తెలుస్తుంది. 147, 148, 290, 353, 427, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్ పోలీసుల ముందు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఉల్టా ఫుల్టా అంటూ వచ్చిన బిగ్ బాస్ 7 సీజన్ అంచనాలకు తగ్గట్టుగానే ఆకట్టుకుంది. 105 రోజుల పాటు సాగిన ఈ షో ఆదివారంతో ముగిసింది. ఫైనల్లో అమర్దీప్ పల్లవి ప్రశాంత్ తలపడగా విజేతగా పల్లవి ప్రశాంత్ను ప్రకటించారు. అమర్దీప్ రన్నరప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సామాన్య వ్యక్తిగా రైతు బిడ్డగా షోలో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్గా నిలవడంతో అతని అభిమానులు రెచ్చిపోయారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర రచ్చ చేశారు. రోడ్డు మీదకి వచ్చిన అభిమానులు ప్రభుత్వ బస్ అద్దాలు పగలగొట్టడంతో పాటు అమర్దీప్, అశ్విని, గీతు రాయల్ కార్లను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వరకు పల్లవి ప్రశాంత్ అభిమానులు రోడ్ల మీద హంగామా సృష్టించారు. దీంతో పల్లవి ప్రశాంత్ అభిమానులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఏకంగా పల్లవి ప్రశాంత్ మీదనే పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో అని బిగ్ బాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు పల్లవి ప్రశాంత్ని కూడా అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో ప్రశాంత్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారట. కానీ అమర్ మాత్రం ఇదంతా పల్లవి ప్రశాంత్ వల్లే జరిగింది అని అన్నాడని తెలిసింది. అంతేకాదు తన భార్యకు కూడా బాగా గాయాలయ్యాయని, ఎలాగైనా వారిని అరెస్ట్ చేయాలి అని అన్నాడట. అయితే అమర్ నిజంగానే ప్రశాంత్ గురించి ఇలా అన్నాడో లేదో తెలియదు కానీ హౌస్లో మాత్రం పలుసార్లు అమర్ ప్రశాంత్ మధ్య బాగా గొడవలు జరిగాయి. అయితే హౌస్లో అమర్ ప్రశాంత్ పట్ల తక్కువ చేసి మాట్లాడడం వల్లే ఈ గొడవలకు కారణమని, అందుకే ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్పై దాడి చేయడానికి ప్రయత్నించారని తెలిసిందే.